1,00,00,000 ఎక్కడ ఆర్భాటం లేదు, హడావిడి లేదు. ఇప్పుడు ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని చెప్పి బనకచెర్ల ప్రాజెక్టు కట్టరని మనం ఆ రోజు డిబేట్లో కూడా చెప్పాను. వీళ్ళ వల్ల కాదు, అది 1,00,000 2 లక్షల కోట్లు అవుతుంది, కనీసం 20-30 ఏళ్ళు పడుతుంది. కేంద్ర ప్రభుత్వం దలుచుకుంటే నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా కట్టాల్సిందే కానీ రాష్ట్ర ప్రభుత్వం వల్ల అయితే కాదు. కేవలం డ్రామా, భవిష్యత్తులో ఎవడన్నా కడితే మేమే మొదట అన్నామని పేరు చెప్పుకోవడానికి పనికొత్త తప్పించి ఏం లేదని ఆ రోజునే చెప్పాను నేను. ఆ తర్వాత బనకచెర్ల కేంద్ర ప్రభుత్వం కూడా పొమ్మని మంది. ఇప్పుడు మళ్ళీ నల్లమల సాగర్ అంటూ ఇంకొక నాటకం ఆడుతున్నారు తప్పించి ఇక్కడ అంతా డిపిఆర్ కూడా ఏది డిపిఆర్ల పేరుతో ఎవడికో డబ్బులు ఇస్తారు, అంత మించి ఏమీ కావు. అవి అయ్యేవి కాదు, చచ్చేది కాదు. ఎందుకంటే నీటి హక్కు లేకుండా అది సాధ్యం కాదు. బట్ ఇక్కడేంటి, ఆల్రెడీ ఉన్న దాంట్లో కూల్గా జరిగిపోయింది. దీని జరిగిన హడావిడిలో ప్రచారంలో 10వ వంతన జరిగింది రాయలసీమ ఎత్తిపోతల పథకానికి. పైగా దాని మీద విషం చిమ్ముతా పెద్దిరెడ్డి మనుషులకి ఇచ్చారు కాంట్రాక్టు, లేకపోతే కనుక అదేది దాంట్లో ఎన్జిటి పర్మిషన్ లేదు, సిడబ్ల్యూసి పర్మిషన్ లేదని బయటోడు ఎవడో కూసాడంటే అర్థం ఉంది. మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు కూసినాయి అంటే ఏమనాలి, వాళ్ళ నోట్లో ఏం పెట్టాలా ఖచ్చితంగా చెప్పాలంటే. ఎందుకంటే మన రాష్ట్రానికి ప్రయోజనం, మన రాయలసీమకి నీళ్ళు ఇచ్చేదానికి పర్మిషన్ లేదని వాగారంటే ఏం మాట్లాడాలి వాళ్ళని? ఆ లెక్కనైతే పులిచింతలకి పర్మిషన్ లేదు మొదట, పోలవరానికి పర్మిషన్ లేదు మొదట, కట్టడం బిగిన్ చేశాక తర్వాత కాలక్రమంలో పర్మిషన్ తెచ్చుకున్నాం. రాష్ట్ర విభజన నాటికి అనేక ప్రాజెక్టులకు పర్మిషన్స్ లేవు. ఆ రోజున ఏం చెప్పింది విభజన చట్టంలో, ఇవాళకి వాళ్ళ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటికి కూడా చట్టపద్ధతి కల్పించేసింది. అందులో భాగంగానే పోలవరం నడుస్తుంది. అంతకుముందు ఎందుకు సాధ్యం కాలేదు పోలవరం?